హైదరాబాద్లో మరోసారి ఘోరం జరిగింది. అత్తాపూర్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అనుమానంతో కట్టుకున్న భార్యను ఓ భర్త స్క్రూ డ్రైవర్తో పొడిచి కిరాతకంగా చంపేశాడు. తేజస్వి నగర్లో ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. భార్య ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని, 2 పిల్లలను పోషిస్తుంది. అయితే పని ముగించుకొని ఆలస్యంగా వస్తుందన్న అనుమానంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త స్క్రూ డ్రైవర్తో ఆమె మెడ, కడుపు భాగాల్లో పలుమార్లు బలంగా పొడిచి హతమార్చాడు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. रात में सोने 3 बजे तक सोने नहीं थे, झगड़ा करे। पापा को गुस्सा आया मेरा, तो फिर रात में एक्टिंग कर रहे थे सोने की। फिर फरोखरा को उठ के चाकू लेके मारने के लिए शुरू कर दिए। मार के पूरा वो जीप है ना, जीप ये पूरा काट दिए, ये पूरा शरीर काट के बाहर भाग गई। तो मम्मी, मैं बोला पापा को, पापा छोड़ दो, थोड़ी सी सांस लेने दो। पापा ने जैसे छोड़ा मम्मी को, मम्मी ऐसी भागी और डोर खोल के सीधा बाहर भागी। तो पापा ने ग्लास लेके उन मम्मी को मारा, मम्मी नीचे गिर गई। फिर वहाँ से वो रॉड लेके रॉड खुपसाया पेट में, और रॉड खुपसाया पेट में, फिर चाकू लेके खुपसाया, फिर स्क्रू ड्राइवर फिर खुपसाया, फिर चाकू खुपसाया। उसके बाद हॉस्पिटल लेके आया एम्बुलेंस में लेके आया। तो ऑपरेशन करते ही थोड़े 5 मिनट हो गया।